తెచ్చి విశ్వకర్మ ఇచ్చేట. భారతి ఒక మంచి తారాహారమునిచ్చే, సరస్వతీదేవి ఒక మంచి తారాహారాన్ని ఇచ్చిందిట. పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. ఇదో చాలా గమ్మత్తైన విషయం అండి నిజంగా. ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా ఇవ్వచ్చన్నమాట కానుక అనిపిస్తుంది. పిల్ల బుట్టలో కూర్చొని పద్మంలో కూర్చున్న లక్ష్మిని తీసుకెళ్లే ముందు అసలు మేనమామలు నాకు అనిపిస్తుంది తామర పువ్వులు తెచ్చి ఆ అమ్మాయి చేతికి ఇవ్వాలి. అమ్మా నిన్ను లక్ష్మిగా చూసి నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా, నిన్నెప్పుడూ మేనమామగా మేము దుష్టచూపు చూడలేదు, లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలు ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి. పోతన గారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో. అందుకని ఎవరివ్వాలా పువ్వు అంటే బ్రహ్మగారు ఇచ్చారు. ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి. సాధారణంగా ఏమిటంటే బాగా పుస్తకాలు చదివి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ చేద్దాం అంటాడు కదండి. ఒక బంగారం మీద మోజున్న ఆయన ఉన్నాడు అనుకోండి, ఎప్పటికైనా పనికొస్తుంది ఓ ఉంగరం పెడదాం అంటాడు. అలా ఎవరి మనస్సు అలా ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు పద్మభవుడు, ఆయన కూడా పద్మ సంబంధం ఉన్నవాడు, అమ్మవారు పద్మ సంబంధం ఉన్నది. అందుకని ఆయనకి ఎప్పుడూ పద్మ సంబంధమే. ఆయన పట్టుకొచ్చి ఓ తామర పువ్వు ఇచ్చట, చేతో పట్టు కూర్చో అమ్మా నువ్వు చక్కా బుట్టలోనని. అందుకని తామర పువ్వు ఇచ్చట. కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే. నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది. పావుతో సింబలైజ్ చేస్తారు, సంకేతిస్తారు కుండలిని శక్తిని. అందుకని అవి ఎప్పుడు ఏమివ్వాలి, కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవి ఇస్తాయి. అందుకని కుండలంబులనిచ్చే. అవి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలను ఇచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి. అందుకని కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే. శృతులు భద్రమైన నుతులు చేసే. శృతులు వేదాలున్నాయి, ఏది చేసేవాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది. వేదాలు అనేటటువంటి పుస్తకాలు అమ్మ అప్పుడప్పుడు చదువుకోను డిటెక్టివ్ నవలు ఇచ్చేయనుకోండి అసందర్భంగా ఉంటుంది. శృతులు ఏం చెయ్యాలి, నుతులు చెయ్యాలి. వేదం అందులోంచి పరమ భద్రమై ఆశీపూర్వకమైనటువంటి మంత్రాలు చదవాలి. అందుకని శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైనటువంటి భద్రతను చేకూర్చగలిగినటువంటి మంత్రమును ఆమ్నాయం చేసిందిట. ఎల్లలోకములకు ఏలిక సానివై బ్రతికెనను చుదిశలు పలికెనధిప. దిక్కాంతలన్నీ కూడా దిక్కుల్ని స్త్రీలతో పోలుస్తారు. ఎందుకనంటే మహాభారతంలో తిక్కన గారు ఒక గొప్ప ప్రయోగం ఒకటి చేశాడు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయితే భార్య ఎదురు చూస్తుంటుంది. ఆ అమ్మ ఆయన వస్తారు ఇంకా కాసేపు సరదాగా. భార్య అంటే పురుషుడికి విశ్రాంతి స్థానం. ఎందుకంటే ఎంత అలిసిపోయిన పురుషుడు కూడా సేద తీరేది ఎక్కడ అంటే భార్య దగ్గర మాత్రమే. ఆవిడ ఇచ్చినట్టు విశ్రాంతిని పురుషుడికి భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యము ఇవ్వదు. ఎన్ని ఏసీ గదులు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఆవిడ చిటపట 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 లాడిపోతోంది అనుకోండి, కంపరం ఎత్తిపోతుంది ఇంటికి వచ్చిన వాడికి. పెంకుటింట్లో ఉండనివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం ఆవిడ సంతోషంగా ఉండి ఏమండి వచ్చారా, అలా ఉన్నారే అని ఏవో చక్కటి ప్రసన్నమైన 4 మాటలు చెప్పి ఎంతో సంతోషంగా సేద తీర్చి మంచి మాటలు మాట్లాడింది అనుకోండి, పురుషుడు కష్టాన్ని మర్చిపోతాడు. అందుకని దిక్కాంతలు అని దిక్కుల్ని కాంతలతో పోలుస్తారు. మరి భర్త ఎవరు అంటే రోజు ఆఫీస్కి వెళ్ళేవాడైనా సాయంకాలం భర్తృదర్శనం అయ్యేటప్పటికీ లజ్జతో కూడినటువంటి ఎర్రటి కాంతులు వస్తాయిట పరమ సౌశీల్యవతి అయినటువంటి భార్యయందు. అందుకని పడమటి దిక్కనబడేటటువంటి కాంత సూర్యుడు తూర్పు నుంచి అటువైపుకి వచ్చేటప్పటికి బుగ్గలు ఎర్ర పడ్డాయ్యా, అందుకని రాగరంజితములయ్యాయి అన్నారు పోతన తిక్కన గారు మహాభారతంలో. ఆయన ఏదో అందమైన ప్రయోగాలు. అందుకని ఆ ఎల్లలోకములకు ఏలికసానివై బ్రతికెననుచు దిశలు పలికెనధిప. ఆ దిక్కాంతలందరూ ఆశీర్వచనం చేశారట. ఎల్లలోకములకు హద్దులేవి, దిక్కులే. అందుకని ఆ దిక్కాంతలు ఆశీర్వచనం చేశారట. అమ్మా లక్ష్మి నువ్వు ఎల్లలోకములకు ఏలిక రాణివై ఏలిక సానివై పరిపాలించదవుగాక అని ఆశీర్వచనం చేశారట. ఇప్పుడు ఈ తల్లికి స్వయంవరాన్ని ఆ తల్లి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగినటువంటి పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆయన నిర్ణయించలేదు. అమ్మా నువ్వు నా కడుపున పుట్టి నాలోంచి జన్మించి క్షీర సముద్రానికి కూతురు అని నాకు వైభవాన్ని ఇచ్చావు, నేనా నీకు భర్తనించగలిగిన వాణ్ణి, నువ్వే ఎన్నుకో తల్లి అన్నట్ట అని చేతికి ఒక చెంగల్వ పూదండ ఇచ్చట. ఇస్తే ఆయన అంటారు
పలుకుల అమృతంబు చిలుకనెవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయనగా ఎలయించి కెంగేల యవ్వని వరించవాడెలోకములకు వల్లభుండు మీతీగ యవ్వని మేనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరుమగు అమృతపదము ఇంటి చూపువారె ఎచ్చోటి కచ్చోటు జిష్ణుదనద ధర్మ జీవితంబు కొమ్మ పిన్నన గవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. లక్ష్మీదేవిగా మీరు పెళ్లి పీటల మీదకి పిల్లని తీసుకెళ్లినా పెళ్లి కొడుకు పరిస్థితి ఇలాగే మారిపోతుంది. పలుకుల అమృతంబు చిలుక యవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయ్యనగా ఇప్పుడు లోకమునందు బ్రహ్మము అని ఎవరిని పిలవాలి అంటే ఈ తల్లి ఎవరిని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతోందో వాడే పరబ్రహ్మం. ఎలయించి కెంగేల యవ్వని వరించవాడలోకములకు వల్లభుండు సంతోషంతో ఎవరి మెడలో ఆ వరమాల వేస్తోందో వాడే లోకములకంతటికి వల్లభుడు. ఈవిడికి కాదు, లోకములకంతటికి వాడు వల్లభుడై ఉంటాడు. మిగితీగ యవ్వని మెనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి మెరుపుతీగ వంటి తన శరీరాన్ని ఎవరి శరీరం పక్కకి ఆవిడ చేరుస్తోందో వాడే సర్వజ్ఞుడైన వాడు. మెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరమగు అమృతపదము ఈ తల్లి ఏ ఇంటికి వెళ్లి నివసిస్తోందో ఆ ఇల్లు అమృతధామము. ఇంటి చూపు వారె ఎచ్చోటి కచ్చోటు జిష్ణు ధనద ధర్మ జీవితంబు ఈ తల్లి ఎక్కడికి వెళ్లి నిలబడి ఇలా ప్రసన్నంగా చూస్తోందో అక్కడ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుందో అటువంటి ఐశ్వర్యం ఉంటుంది. కుబేరుడు ఆ ఇంట నిలబడి చేతులు కట్టుకుని సేవిస్తూ ఉంటాడు. ధర్మ జీవితంబు ధర్మబద్ధమైనటువంటి జీవితము నడుస్తూ ఉంటుంది. కొమ్మ పిన్ననగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి. సృష్టి కారణంబు అన్న మాట ఎందుకు వాడారండి పోతన గారు అని. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క తత్వావిష్కరణ చేశారు ఈ మాటలో. లక్ష్మి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? రెండు ఎవరి చేతిలో ఉంటాయో వారిని లక్ష్మి అని పిలుస్తారు. ఎవరి వలన ఈ రెండు ఆగిపోతాయో వారిని అలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అని పిలవాలంటే ఒకటి సంపద వైభవమును ఇవ్వగలిగి ఉండాలి. అంటే మీరు ఇహమునందు సుఖపడడానికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యమును అమ్మవారు ఇవ్వాలి. అది మీకు ఏది ఉంటే మీరు సుఖపడతారో అది అమ్మవారికి తెలిసి ఆవిడిస్తుంది. రెండవది కామరతంపరగా బహుళమయ్యేటటువంటి స్థితిని కల్పించగలిగి ఉండాలి. అంటే ఈ మాట మీకు కొంచెం అంతగా నేను అందించగలిగానో లేదో ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక్కటిగా ఉంటుంది ముందు. ఇప్పుడు నేను ఒకడనవుతాను ముందు. ఎలా అవుతానంటే ఒక తల్లికి తండ్రికి నేను జన్మిస్తాను. నాతో పాటు కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. నాతో కలిసి ఉండరు. కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. నా తల్లి తండ్రి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడనై ఉన్న వాడిని ఒక రుణం ఉంటుంది, పితృ రుణం. ఇప్పుడు ఇది తీర్చుకోవాలి. నా పక్కకి ఒక భార్య రావాలి. ఆ భార్య లక్ష్మీస్థానం. ఇప్పుడు ఆవిడ వస్తే తప్ప నేను నలుగురిని కాను. ఇప్పుడు నా భార్య వచ్చి నా పక్కన చేరితే నేనే ఒక కొడుకునయ్యాను, నేనే ఒక కూతురునయ్యాను. తర్వాత ఒక అల్లుడు వస్తాడు, తర్వాత ఒక కోడలు వస్తుంది, తర్వాత ఇటు నలుగురు మనవలు, అటు నలుగురు మనవలు. ఇప్పుడు నేను ఒక్కడిని ఎన్నయ్యాను? ఏమండి అని పిలిచే భార్య, నాన్నగారండి అనే కొడుకు కూతురు, మామయ్య గారండి అనే కోడలు, మామయ్య గారండి అనే అల్లుళ్ళు, తాతగారండి అని ఇటు పిలిచే మనవలు, తాతగారండి అని అటు పిలిచే మనవలు, అన్నయ్య గారండి అని పిలిచే వియ్యపురాళ్ళు. నేను ఒక్కడని ఎన్నయ్యాను? దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లిసిటీ. ఈ మల్టిప్లిసిటీ ఒకటి అనేకమవడం వైభవం శాస్త్రంలో. ఇలా అవలేదనుకోండి దరిద్రం. అంటే ఆగిపోయాడు. అలాగా ఎక్కడ ఆగిపోయాడు? అసలు లక్ష్మే రాలేదు. అంటే ఒకడికి భార్యనే పొందలేదు, ఒకడు భార్యని పొందాడు.